అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు వచ్చిన సమయం దేవతల కృపతో నిండిన సమయం. ఇది ఒక సాధారణ సమయం కాదు. మీ జీవితంలో శుభదశ మొదలవుతున్న దివ్యకాలం ఇది. ఎందుకంటే మీరు ఎప్పటి నుండో కోరుకున్నది దైవం ఇప్పుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది ఎక్కడో దూరంలో లేదు, మీ ఇంట్లోనే ఉంది ఆ దేవతా శక్తి. మనసును తెరవండి, మీలో ఉన్న భక్తిని మేల్కొల్పండి, అంతే ఆ దివ్యశక్తి మీ జీవితాన్ని మార్చేస్తుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభ గడియలు రాబోతున్నాయి, మీ ఇంట్లో ఉన్న ఆ దేవత ఎవరు, ఆ దేవత కృపతో మీరు ఏం సాధించబోతున్నారు, ఈ అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది వృశ్చిక రాశి వారు ఇటీవల రోజుల్లో ఓ అనూహ్యమైన ప్రశాంతత లేదా హఠాత్తుగా ఒక శుభ సూచన గమనించి ఉంటారు. ఎవరికో సహాయం చెయ్యాలి అనిపించడం, పాత కోపాలు తగ్గిపోవటం, లేదా ఇంట్లో దీపం వెలిగించినప్పుడు వచ్చే ఒక సానుకూల శాంతి భావం, ఇవన్నీ కూడా దేవత కృప సంకేతాలు. ఇది దేవత మీకు చెబుతుంది, నా శరణు తీసుకొని ప్రయత్నం నేను ఫలితంగా మారుస్తాను అని. దేవత ఇప్పుడు మీకు ఆత్మకు దగ్గరగా ఉంది. మీరు చెప్పకముందే మీ మనసులోని బాధను తెలుసుకుంటుంది. అయితే వృశ్చిక రాశి వారికి అధిష్టాన దేవత దుర్గామాత, ఆమె రూపశక్తి, ధైర్యం, సంరక్షణ. ఇప్పుడు ఈ కాలంలో ఆమె శక్తి మీ ఇంట్లోనే ఆవహిస్తుంది. మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట గోడ మీద ఒక ఫోటో, దేవాలయంలో ఒక దీపం లేకపోతే మీ హృదయంలో ఉన్న భక్తి భావం, అదే ఆ దేవతా శక్తి ఉన్న స్థానం. మాతా దుర్గా ఇప్పుడు మీ చుట్టూ ప్రాణం పోస్తుంది. మీకు కావలసిన శాంతిని, సంపదను, ఆనందాన్ని మీకు ప్రసాదించబోతుంది. కేవలం నమ్మకంగా ఉండండి, దుర్గామాత మిమ్మల్ని విడిచి వెళ్ళదు. అయితే మీకు శుభం రాబోతుంది అనడానికి కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అనుకోని మంచి శుభవార్త రావటం, ఇంట్లో పూల చెట్లు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా పూలు వికసించటం, దీపం ఆరిపోకుండా ఎక్కువసేపు వెలగటం. అంటే మీరు దేవాలయాల్లో, అంటే పూజా మందిరంలో దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఆరిపోకుండా ఎక్కువసేపు వెలగటం అనేది శుభ సూచన. అలాగే ఒక చిన్న శబ్దం కానీ, పక్షుల కిలకలలు కానీ, లేదా చిన్న వర్షపు చినుకులు, ఇవన్నీ కూడా దేవత ఉనికికి సూచనలు. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే అర్థం చేసుకోండి, ఆ దుర్గామాత మీ ఇంట్లో ప్రవేశించిందని, మీరు కోరుకున్నది త్వరలోనే నెరవేరబోతుందని. అయితే వృశ్చిక రాశి వారు సాధారణంగా లోతైన మనసు కలవారు. కష్టపడతారు కానీ బయటికి చెప్పరు. ఇప్పటి వరకు మీకు ఎదురైన పరీక్షలన్నీ కూడా మాతా పరీక్షలే. ఇప్పుడు ఆమె ఆశీర్వాదం కలిగితే ఏమవుతుందంటే, ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి. ఆరోగ్యంగా అనిపించకపోయినా హఠాత్తుగా శక్తి తిరిగి వస్తుంది. కుటుంబంలో ఇదివరకు మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయి. అలాగే పనిలో ఉన్న అడ్డంకులు తొలగి విజయ మార్గం తెరుచుకుంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా ఇదివరకు అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే ఇప్పుడు ఈ సమయంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇదివరకు మొదలుపెట్టి ఆపేసిన పనులు కూడా ఇప్పుడు అతి సులభంగా మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇది మాంత్రికం కాదు, దైవశక్తి యొక్క పని. అయితే ఈ దేవతా శక్తి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న ఆచరణలు చేయండి. ప్రతి ఉదయం ఒక దీపం వెలిగించండి. మాతా దుర్గా ఫోటో లేకపోయినా మీకు నచ్చిన దేవత ముందు దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు మనసులో మాత నన్ను కాపాడు అని చెప్పండి. అలాగే పసుపు లేదా కుంకుమతో ఒక చిన్న నమస్కారం చేయండి. ఇది శక్తిని చుట్టూ పాజిటివ్గా ఉంచుతుంది. అంటే మీరు దేవత యొక్క ఫోటో ముందు పసుపు కుంకుమ పెట్టి మీరు చిన్న నమస్కారం చేసుకోవాలి. గురువారం కానీ లేదా శుక్రవారం రోజున కానీ ఒక చిన్న పువ్వును సమర్పించండి. మాత దుర్గా ఆ పువ్వును స్వీకరించి మీ ఇంటికి శాంతిని పంపుతుంది. ఒకవేళ వీలైతే గనక ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించండి. ఎరుపు రంగు అంటే గనక మాతా దుర్గాదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పువ్వు. కాబట్టి ఎరుపు రంగు పువ్వును సమర్పించడం ద్వారా మాతా దుర్గాదేవి మీకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కోరికలను ఖచ్చితంగా తీరుస్తుంది. అలాగే ఎవరికైనా సహాయం చేయండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. దయ అనేది ఉత్తమమైన మార్గం కాబట్టి దయను కలిగి ఉండాలి, సానుభూతిని కలిగి ఉండాలి. అలాగే నిజాయితీతో నడుచుకోవాలి. మీరు ఏ పని చేసినా కానీ దాంట్లో నిజాయితీ ఖచ్చితంగా ఉండాలి. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయకూడదు. మీ వల్ల ఒకరికి కీడు జరిగింది అంటే మాత్రం మీరు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు చేసినా కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
అయితే చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కానీ వారిలో ఎటువంటి నీతి నిజాయితీ ఉండదు. ఈ విధంగా చేస్తే ఏ దైవం కూడా తన అనుగ్రహాన్ని మీపైన చూపించదు. కాబట్టి మీరు ఈ విధంగా అస్సలు చేయకండి. ఒకరి దుఃఖానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు. చాలామంది దేవతలను బయట వెతుకుతారు, కానీ వాస్తవంగా దేవత మనలోనే ఉంటుంది. మీ ఆలోచనల్లో ప్రేమలో ఉంటే దేవత ఉంటుంది అని అర్థం. మీ మాటల్లో దయ ఉంటే అక్కడ దేవత ఉంది. మీ చేతులు ఎవరికైనా సహాయం చేస్తే దేవత మీ చేతుల్లోనే ఉంది. వృశ్చిక రాశి వారి ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మీ అదృష్ట తలుపులు ఖచ్చితంగా తెరుచుకుంటాయి. ఇక మీదట మీరు ఏ పని మొదలుపెట్టినా సరే మాతా దుర్గ మీకు మార్గం చూపిస్తుంది. మాతా దుర్గ మరెక్కడా లేదు, మీ మనసులోనే ఉంది, మీ ఇంట్లోనే ఉంది. మీరు అనుభవించినటువంటి కష్టాలకు అలాగే బాధలకు మీరు ఖచ్చితంగా శుభం కార్డు వేయబోతున్నారు. మాతా దుర్గ మీకు తోడుగా ఉండబోతున్నారు. మాత ఆశీర్వాదం ఉన్నప్పుడు కూడా మన మార్గంలో జాగ్రత్తగా ఉండాలి. అసహనం చూపించకండి. ఇది మాతకు ఇష్టం ఉండదు కాబట్టి అసహనంగా ఉండకండి. అసత్యం అస్సలు చెప్పకండి. మాటల్లో సత్యం ఉంటే శుభం పెరుగుతుంది. అసూయ లేకుండా సంతోషంగా ఉండాలి. ఎదుటివారు బాగుపడుతుంటే చూసి సంతోషపడే మనసు ఉండాలి, కానీ అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఇతరుల విజయాన్ని చూసి ఆనందపడండి. అది మీ విజయానికి కూడా ఖచ్చితంగా దారిని తెరుస్తుంది. అలాగే ఈ 3 విషయాలు గనక మీరు పాటిస్తే, అంటే అసహనం చూపకుండా ఉండటం, అసత్యం చెప్పకుండా ఉండటం, అసూయ లేకుండా సంతోషంగా ఉండటం, ఈ 3 విషయాలు గనక మీరు పాటిస్తే మాతా శక్తి ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. అయితే మాతా దుర్గా మీకు 3 వరాలను ఇవ్వబోతుంది. ఇవి భౌతికం కాదు, ఆధ్యాత్మిక వరాలు ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. మిమ్మల్ని ఎవరూ కూడా భయపెట్టలేరు. ఎందుకంటే మాతా దుర్గా ధైర్యం అనే వరాన్ని ఇవ్వబోతున్నారు. అలాగే శాంతిని ప్రసాదిస్తారు. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మాతా దుర్గా మీకు ఈ వరాన్ని ప్రసాదించబోతున్నారు. అలాగే మీరు కోరుకున్నది సాధించే ఉత్సాహం కూడా కలుగుతుంది. చక్కటి ప్రేరణను పొందుతారు. ఈ 3 వరాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఇక మీదట మీరు వెనకడుగు వేయరు, ముందడుగు వేస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి ఇది నిజంగా పండగే అని చెప్పుకోవాలి. మీరు ఎంతవరకు ఎదురు చూసినా ప్రతి శుభం ఇప్పుడు మీ వైపు నడుస్తుంది. కానీ గుర్తుంచుకోండి, దైవం మన పక్కన ఉండాలంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. రోజుకొక 5 నిమిషాలు మాతను స్మరించండి. ఆమె పేరు ఒకసారి మౌనంగా జపించండి. ఆ శక్తి మీ చుట్టూ చుట్టుకుంటుంది. మీరు వచ్చే రోజుల్లో అన్నీ కూడా దివ్యకాంతులతో మెరిసిపోతారు. చివరిగా ఒక మాట ఏంటంటే, మాతా దుర్గమ్మ ఎక్కడో లేరు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఆమెను వెలుపల వెతకకండి, మీ మనసులో వెలిగే దీపమే ఆమె రూపం అనే విషయాన్ని గమనించండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కోరుకున్నది ఏ విధంగా జరగబోతుంది, ఏ దేవత అనుగ్రహంతో వారు వరాలను పొందబోతున్నారు, ఆ దేవత నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి వృశ్చిక రాశి వారు ఎటువంటి ఆచరణలు పాటించాలి, ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.